శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు, అన్నదానం, ప్రసాదాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్, భద్రత, శానిటేషన్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. టూరిస్ట్ బస్ స్టాండ్ లో వేయడం జరిగింది, స్టార్ట్ చేశారు. మనుషులు ఇప్పటి నుంచే ఆల్రెడీ వర్క్ స్టార్టెడ్ అన్ని చోట్ల. ఒక 100 రెట్లు తీసుకోవాలంటే ఎంత అవుతుంది? మనం టెండర్కి వెళ్ళింది ఎన్ని పెడతాం పండగకి? బయట పోలీసు అడిగి కూడా అంతే, లేకుంటే లోపల అయినా భక్తులు తిరిగేటప్పుడు వద్దు. నేను మళ్ళీ వచ్చిన కనపడా అయినా కంప్లీట్ భక్తులు లేనప్పుడు కావాలంటే నైట్ 2 అవర్స్ 3 అవర్స్ మేము అందరూ పెడతాం. లోపల టెంప్లెట్స్ పెట్టుకుని ఏవి అందరికీ ఉంటారు. 12 దాకా 1 గంట దాకా తీసుకో సమయం తప్ప ఏమైనా ఓపెన్ చేయడం ఎవరో వెళ్ళారండి. సో మరి తర్వాత ఈ 15 నుండి ప్రత్యేక పూల అలంకరణని బయట కూడా పెట్టడం. అదే ఇప్పుడు బయట పైన దిగుతారు కదా, అక్కడ కూడా 100 వరకు కష్టం పెట్టుకుంటే ఎక్కువ రావాలని కోరుకుంటాం. లింగోద్భవానికి కూడా. తర్వాత స్టేషనరీ సంబంధించి పవర్ పోస్ట్ ఐడెంటిఫై చేసి పాస్వర్డ్ ఇచ్చాం. అది మనకి 15 లోపల అప్లికేషన్ పెట్టమని ఇచ్చాం. ప్రెస్లో ఈ కల్చరల్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తామంటే 15 లోపల మనకు అప్లై చేసుకోండి అని చెప్పి ఇచ్చాం మనం ఆల్రెడీ. దానికి వచ్చి అన్ని స్క్రూటినీ చేసి మేము ఈరోజు రేపట్లో ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కూడా రాష్ట్రం వరకు అబ్జర్వ్ ఒక 4 కమిటీలుగా డివైడ్ చేసి డ్రాలా చేసి కల్చరల్ కమిటీ కూడా ఒక కమిటీని ఇస్తాం మెంబర్లు కూడా. సో వాళ్ళు మీరు కూర్చొని ఆ ప్రోగ్రామ్స్ అంతా ఫైనలైజ్ చేసి అది జరిగేటప్పుడు కూడా కమిటీ మెంబర్స్ కూడా అక్కడ ఉంటారు. ఇది కల్చరల్ డయాస్ దగ్గర నుండి ఎవరు ఇంపార్టెంట్ జరిగినప్పుడు వాళ్ళ కొద్దిగా పూజల అనంతరం వచ్చు వేస్ట్ను ఎట్లా కొన్ని సంవత్సరాలు బాగా జరిగింది. ఆ విషయాలు చెప్తారు. ఎందుకంటే మహాశివరాత్రి రోజు మేము వచ్చి 1వ గంట వచ్చినప్పుడు తిరిగి అదే గంట పంపించినారు. అది మాకు ఎంతో సంతోషం. ముఖ్యంగా వాటి అభిషేకాలు ఎంతో ముఖ్యమో భక్తులు దర్శనం కూడా అంతే ముఖ్యం. అభిషేకాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక లైన్ ఏర్పాటు చేయాలి. పాతకాలంలో దర్శనాలు చేయించి అభిషేకం పొందారు, నైవేద్యం అంటే పోతుంది. అదే అమ్మవారికి అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. అది బాగుంది. మనం ఒక శివరాత్రి రోజు కూడా ఇబ్బంది, మిగతా రోజుల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత శివరాత్రి రోజు సెక్యూరిటీ మామూలుగా వచ్చేదానికి పోవడానికి యాగశాల పుల్లికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇబ్బంది లేదు, బాగా అది కూడా కొంచెం బాగానే ఉంది. అవన్నీ బాగా చేసినారు. పోయినసారి అంతా అధికారులందరూ సహకరించినారు. ఈ సంవత్సరం కూడా దానికంటే ఎక్కువ బాగా చేయాలని కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా చేయాలనుకుంటున్నాం. బ్రహ్మాండంగా చేస్తాను కూడా. మీకు ఏ సమస్యలున్నా యువ గారికి నాకు తెలియజేయచ్చు. మనం ఈసారి ఎవరు ఎక్కడ తక్కువ కాదు ఎక్కువ కాదు, మనం పనిచేస్తాం. చాలా ఫెస్టివల్ బాగా చేయాలి. అందుకంటే ఏం లేదు. ఎక్కడ చిన్న పొరపాటు కూడా రాకూడదు. ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది కూడా రాకూడదు. ఓకేనా? అందరికీ నమస్కారం. లింగోద్భవానికి ఏం జరుగుతుంది?